వెల్కమ్ టు తేజ టీవీ న్యూస్. రంగారెడ్డి జిల్లా శంకర్పల్లి మున్సిపల్ పరిధిలోని సింగపూర్ రెవెన్యూ పరిధిలోని సర్వే నెంబర్ 317, 324లో 22 ఎకరాల 31తో 2015 మార్చి 14న క్రేస్కో హౌసింగ్ ప్రాజెక్ట్ విల్లాల ఏర్పాటుకి భూమి పూజ చేసింది. భూమి యజమాని జీకే రాజు వద్ద క్రేస్కో కంపెనీ యాజమాన్యం అనిల్ కుమార్ సిద్ధు, శ్యామ్ సుందర్ బేతి, దొమ్మాట నరసింహారావు అనే ముగ్గురు బిల్డర్లు వెంచర్లు ఏర్పాటు చేస్తామని భూమిని తీసుకున్నారు. భూమి యజమాని ఒప్పందం ప్రకారం డబ్బులు ఇవ్వాలని స్థానిక ఇన్వెస్టర్స్ విఠలయ్య తండ్రి పెంటయ్య, సజ్జన్ రెడ్డి తండ్రి అడవిరెడ్డి, పట్నం యాదయ్య తండ్రి సాంబయ్య, ఎస్ బుచ్చయ్య తండ్రి పెంటయ్య వద్ద నుండి ₹1 కోటి ఇన్వెస్ట్మెంట్ గా తీసుకున్నారు. పూర్తి వివరాలను బాధితులు వెల్లడిస్తున్నారు. మేము 5 మంది కలిసి ₹1 కోటి అడ్వాన్స్ ఇచ్చి పార్టీని లెక్కుతున్నాం. లెక్కుతాపి రామిరెడ్డి అయిన వీళ్ళని తీసుకొచ్చాం. ఎవరిలో తీసుకొని ఇస్తామంటని చెప్పి ఇచ్చారు. మాకేం చేసినా ₹1 కోటి మేము చేస్తామని చెప్పి రాసిచ్చాడు. రాసిచ్చినందుకు సరే ఊకున్నాం. తర్వాత ఇండ్లు ఇస్తామన్నారు. సరే ఊకున్నాం. ఇప్పుడు వీళ్ళకి ఇక్కడ మిస్గైడ్ ఏం చేసేది అంటే మేమేదో మరి ఇక్కడ జరుగుతున్నదా అని అన్నమాట వీళ్ళు వస్తే అడుగుతున్నాం. వీళ్ళు కావాలంట అని వీళ్ళకి ఇండ్లు రాలేవంట అని చెప్పి మిమ్మల్ని రెచ్చగొడుతున్నారని చెప్పి మెసేజ్ వీళ్ళకి అందరికీ. మాకు ₹1 అడుగుతున్నాం కదా, మేము వాళ్ళకైతే ఎక్స్ట్రా చేసినాం. మాకు ₹1 ఇచ్చి ₹1 3 ఇండ్లు రాసిచ్చారు. మాకు 3 ఇండ్లలో ఒక్కొక్కటి చేసారు. మొన్న 2% చేశారు రిజిస్ట్రేషన్. 1 లెటర్ పంపాడు, నేను వచ్చి చేస్తాట. మాతోటి ఇప్పుడు 25 మందికి చేసినాడు. ఇంకా 9 మంది వేరే వాళ్ళకి చేశారు. అన్నీ ఒకనాడే. ఆ 9 మందికి వచ్చి మళ్ళీ వచ్చి రిలీజ్ చేసిపోయాడు. ఇప్పుడు రిజిస్టార్కి లెటర్ పంపిణీ ఉన్నది మీకు చూపిస్తా, నా ఆరోగ్యం బాగాలేదు 2 రోజులు వచ్చినాక చేస్తానని చెప్పాడు. మిగతా ఇప్పుడు వీళ్ళకి అందరికి ఇప్పుడు చెప్పారు కదా వైట్ అండ్ మేము ఇచ్చిన భూమి వీళ్ళకి మిస్గాడ్ ఏం చేస్తున్నారో వాళ్ళకి ఇండ్లు వస్తలేవంట అని చెప్పి మిమ్మల్ని రెచ్చగొడుతున్నాడని చెప్తున్నారు. వాళ్ళ బాధ అయితే మీరు విన్నారు కదా, అదొకటి చెప్తే ఇప్పుడు మీ ప్రెస్ మీట్ ఎందుకు పెట్టారు? మా ప్రెస్ మీట్ అన్యాయం జరుగుతున్నది, కుంభకోణం జరుగుతున్నది, మేము అందరూ ఇట్లా నష్టపోతున్నారు కదా అని చెప్పి పెట్టి ఏదో నోటీస్ గురించి మాట్లాడారు. నోటీస్ గురించి అంటే వాళ్ళు ల్యాండ్ వాల్స్ తెచ్చుకున్నారు. నోటీస్ అని ల్యాండ్ వాల్స్ ఏంటంటే అమ్మ కూడా వచ్చి ఈ రిజిస్ట్రేషన్ అయితే కదా అమ్మ కూడా చేయకూడదు అంటే వాళ్ళు పెట్టుకున్నారు. స్టే తెచ్చుకొని ఇంక్షన్ తీసుకొని వాళ్ళు పెట్టుకున్నారు. అక్కడ ఏం చెప్తున్నారు అంటే వాళ్ళవి కూడా మేము అమ్ముతలేమంటున్నారు కోట్ల. ఎవరి వాళ్ళ ల్యాండ్ వార్స్ ఇలా అమ్మి కూర్చున్నారు వీళ్ళందరికీ. ఇప్పుడు వీళ్ళకేం చెప్తున్నారంటే వాళ్ళు చేయాలి, ఇప్పుడు చేసుకొని మీకు కావంటున్నారు. ఈ సమస్య మీద ఏమైనా కంప్లైంట్ ఇచ్చారా? ఇచ్చినాం. ఇప్పుడు ఈ మధ్య పోలీస్ స్టేషన్కి ఇచ్చినాం, హెచ్ఎండి ఆఫీస్లో ఇచ్చినాం. రేరాకు అంటే ఇంకా కొద్దిగా పెండింగ్ ఉన్నది. రేరాకు వాళ్ళు ఏం చెప్పారు? ఇక ఏమో ఎంక్వైరీ చేస్తామన్నారు. డీజీపీ, సిపికి అందరికీ కంప్లైంట్ ఇచ్చినాం. ఏసీపీ, సిపి, డీజీపీ దాకా ఇచ్చినాం. మీకు ఏం కావాలని కోరుతున్నారు? మా ఇండ్లు కావాలి, అందరికి ఎవరికి ఇండ్లు వాళ్ళకి రావాలంటని కోరుతున్నాం. ఏంటంటే మాది మిస్గైడ్, వీళ్ళ ఇళ్ళ కోసము మిమ్మల్ని రెచ్చగొడుతున్నాడు, మిస్గైడ్ చేస్తున్నాడు, అది చెప్పనికే మీకు 23 ఇండ్లు ఉన్నాయి సార్. ఇందులో 66 ఇండ్లు అని ఒక లెక్క ఉంది. అందులో 3 భాగాలు, షామి అని కొన్ని అని, జీకే రాజు అని కొన్ని అని, ఇంకో రకాల కొన్ని అని ఇట్లా ఉన్నాయి. అవన్నీ మాకు ఎలాంటి సంబంధం లేదు సార్. మేము అందరు కలిసి వెంచర్ వాళ్ళకే డబ్బు ఇచ్చాము కాబట్టి అవన్నీ ఏం ప్రాబ్లమ్స్ ఉన్నా వాళ్ళే క్లియర్ చేసుకోవాలి. మొత్తం మీద మేము ఏ ఆశతో అయితే వచ్చినామో ఆ ఇల్లు కళ ఏదైతే మనకు సామాన్యుడికి ఉందో ఆ సొంత ఇల్లు, జీవితంలో ఒక ఇల్లు కావాలని ఆ కళ నెరవేర్చాలని వీళ్ళకి వచ్చినాం కాబట్టి అవన్నీ నెరవేర్చాలని, అది బిల్డర్ చేస్తురా వీళ్ళు చేస్తురా వాళ్ళ ఒప్పందాలు ఏమున్నాయో మాకు తెలియదు. మేము కస్టమర్గా మా ఇల్లు మేము ఎంత మాట్లాడుకున్నామో ఆ డబ్బులు తీసుకోండి, వాళ్ళు ఏమేమి వసతులు చేసి ఇస్తామన్నారో అవన్నీ చేసేయండి, మేమేం మాట్లాడినామో మేము ఇట్లా అగ్రిమెంట్లు అయినా అగ్రిమెంట్ ప్రకారం మేము కూడా వాళ్ళకి డబ్బులు ఇస్తాం, అగ్రిమెంట్ ప్రకారం వాళ్ళు కూడా చేసిస్తాన్న వసతులు చేసేయాలని. ఇప్పటికి 10 సంవత్సరాలు అయింది. మా జీవితాలన్నీ అరిగిపోయినాయి. ఇప్పటికి కూడా మొత్తం రిటైర్మెంట్ అయినరు, వృద్ధాప్యంలోకి వచ్చారు. దయచేసి ఇప్పటికైనా ఆలోచించి వాళ్ళ సమస్యలు ఏమున్నాయో వాళ్ళు బిల్డర్స్ కానీ వాళ్ళు కానీ వీళ్ళందరూ మాట్లాడుకోండి. ఒక కస్టమర్గా మా విల్లాలు మాకు తొందరలో ఇవ్వాలని మేము అందరిని కోరుతున్నాం సార్. ఎలాంటి డబ్బులు ఎక్కువ చేయకుండా, ఏదైతే మధ్యలోకి వచ్చిన తర్వాత డబ్బులు పెంచుతూ వెళ్తున్నారు అది వద్దు. ఏ ఒప్పందాలు వాళ్ళు చేశారో, ఏ ఒప్పందాలు మన ఇద్దరి మధ్యలో జరిగినాయో అవి మాత్రమే ముందుకు రావాలని మేము కోరుతున్నాం సార్. అవి మేము చెల్లించి ఇంట్లోకి రానికి మేము అందరం కూడా సిద్ధంగా ఉన్నాం సార్. అవి వాళ్ళు ఎన్ని రోజులలో, నెల రోజులు ఏమన్నా ఆ డబ్బు మొత్తం ఈయనకి మేము సిద్ధంగా ఉన్నాం. మా ఇల్లు మాకు హ్యాండ్ ఓవర్ చేయాలి అన్ని వసతులతో అని కోరుతున్నాం సార్. క్రెస్కో సైట్లో ఎంప్లాయీగా చేస్తున్నాము గత 9 సంవత్సరాలుగా. అప్పటి నుంచి ఇప్పుడు
వరకు కన్స్ట్రక్షన్ ఇదే విధంగా నడుస్తుంది. అయితే ప్రస్తుతము రీసెంట్లీగా మనకు ఇక్కడ కాలనీ క్రెస్కో హౌసింగ్ ప్రాజెక్టుకు ప్రెసిడెంట్గా ఉన్నాడు రామరెడ్డి సార్ అని. ప్రస్తుతం ఇప్పుడు ఈ లేబర్ వర్క్ కానీ ఇక్కడ నడిచే కోర్ కటింగ్ వర్క్ చిన్న చిన్న వర్కులు ఏవైతే ఉన్నాయో మెటీరియల్ తెప్పియడం కానీ ఈ సార్ ద్వారానే జరుగుతుంది. మాకు ఏదైనా పని చెప్పడం కానీ అడగడం కానీ కాంటాక్ట్స్ ఎక్కువ ఈ సార్ ద్వారానే జరుగుతున్నాయి. మీ ఈ ఓనర్లు ఎవరు? ఓనర్లు అనిల్ సారు, శ్యామ్ సారు, నరసింహరావు సార్ అని. ఎక్కడ ఉంటారు వీళ్ళు? వీళ్ళు హైదరాబాద్లో ఉంటారు. వాళ్ళతో మాకు ఎక్కువ డీలింగ్స్ ఉండదు. మాకు ఎక్కువ చెప్పడం ప్రాజెక్ట్ మేనేజర్ సిద్ధార్థ సార్ ఉంటాడు, అడ్మినిస్ట్రేషన్ లక్ష్మణ్ సార్ ఉంటాడు. ఇక్కడ రెగ్యులర్గా కస్టమర్ రీసెంట్గా అంటే ఇప్పుడు ఈ కంపెనీ ఇక్కడ స్టే చేస్తున్నప్పటి నుంచి రామరెడ్డి సార్ ఇంతకుముందు ఎక్కువ ఇన్వాల్వ్మెంట్ ఉండకుండే ఇక్కడైతే ఎప్పటి నుంచి గృహప్రవేశం అయింది ఇక్కడ ఉన్నాడో ఈ కంపెనీకి ప్రెసిడెంట్గా అతనికి మేము ఒక మంచి వాల్యూగా చూస్తున్నాము. అతని గట్రా మాకు ఏం చేస్తుండో ఏ పని ఉన్నా మా ద్వారా మాకు చెప్పి చేయిస్తున్నాడు. కొన్ని బిల్స్ కూడా అతని ద్వారానే పే చేస్తున్నాడు. ఈ కంపెనీ ఇక్కడనే కాకుండా ఇంకెక్కడైనా ప్రాజెక్టు నిర్వహించింది? అది మాకు తెలియదు సార్, మా దృష్టికి అయితే లేదు, దృష్టిలో లేదు.